ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్దారులందరికీ ఇప్పుడిప్పుడే ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. మనకు పాత విధానాన్ని రద్దు చేస్తూ సరికొత్త విధానంలో కొత్త పెన్షన్లను మంజూరు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు ఉత్తర్వులు జారీ చేసింది. మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎదురు చూస్తున్నటువంటి కొత్తగా అప్లై చేసుకోవాలనే పెన్షన్దారులందరికీ ఈ శుభవార్త అనేది నిజంగా చాలా చాలా ఆనందాన్ని కలుగజేస్తుంది. ఈ నేపథ్యంలో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ పెన్షన్లన్నీ కూడా ఎలాంటి పెన్షన్లకి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, సో చాలామందికి వికలాంగుల పెన్షన్లకు సంబంధించి కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. వీటిపైన ఒక వీడియో చేయండి బ్రదర్ అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఏ పెన్షన్దారుడు ఎలా అప్లై చేసుకోవాలి, సో ఏ పెన్షన్దారుడికి కావాల్సినటువంటి ప్రూఫ్స్ ఎలాంటివి కావాలి, ఈ యొక్క వికలాంగుల పెన్షన్లకు సంబంధించి ఎవరెవరు ఎలాంటి పరిస్థితుల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. దయచేసి మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి. ఎందుకనంటే ఈ వీడియోలో మీరు కొత్తగా పెన్షన్ల కోసం ఎదురు చూసేవారైతే ఈ వీడియోలో మీకు పూర్తిగా అవగాహన అయితే వస్తుంది. మీరు ఎలాంటి ప్రూఫ్స్ కలిగి ఉండాలి, ఎలాంటి ప్రూఫ్స్ కలిగి ఉన్నటువంటి వారు మీరు ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఏ విధంగా అప్లై చేస్తే మీకు పెన్షన్ వస్తుంది, ఇలాంటివన్నీ కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక దాదాపు 30,000 మందికి పైగా వికలాంగులకు సంబంధించినటువంటి పెన్షన్లను రద్దు చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా వికలాంగులను అప్లై చేసుకోమని అప్డేట్ అయితే ఇచ్చింది. సో వీటికి సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ అయితే ఇందులో చేస్తాను. మీరు ఒకవేళ స్కిప్ చేసుకుంటూ వెళ్తే కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ మిస్ అయిపోతారు. అలా మిక్స్ అయిపోతే మీకు ఈ పథకానికి సంబంధించిన బెనిఫిట్ అనేది మీకు రాకుండా ఆగిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి దయచేసి వీడియోని మీరు పూర్తిగా అయితే చూడండి. ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేస్తే ఇలాంటి అప్డేట్స్ అనేటివి ఎప్పటికప్పుడు వచ్చిన వెంటనే మిస్ కాకుండా అందరికంటే ముందుగా మీరు ఈజీగా తెలుసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా టాపిక్ని మనం స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్దారులందరికీ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 1వ తారీఖున 4,000 రూపాయలను సామాజిక భద్రతా పెన్షన్దారులకు, వికలాంగుల పెన్షన్లకు సంబంధించి అంటే దివ్యాంగుల పెన్షన్లకు సంబంధించి 6,000 రూపాయలను అయితే ఇస్తుంది. ఇక వ్యాధిగ్రస్తులకు వచ్చేసి 10,000 రూపాయల పెన్షన్లు, ఇక శాశ్వతంగా మంచానికే పరిమితమైనటువంటి వారికి 15,000 రూపాయల పెన్షన్లు అయితే ఇస్తారు. ఈ పెన్షన్ల కార్యక్రమంలో భాగంగా మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా కొన్ని రూల్స్ని సవరించిన రూల్స్ ప్రకారం ఇప్పటి వరకు చూస్తే ప్రతి నెలలో కూడా పెన్షన్ అనేది 1వ తారీఖున పంపిణీ చేస్తున్నారు. 1వ తారీఖు మిస్ అయితే మనకు దానికంటే ముందు రోజునే పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈ పెన్షన్ పంపిణీతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో ఈ కొత్త పెన్షన్దారులకు అప్లై చేసుకునేందుకు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాజా సమాచారం ప్రకారం గతంలో మనకు ఈ నెలలో పెన్షన్ అనేది మనం తీసుకోకపోతే వచ్చే నెలలో పెన్షన్ తీసుకునే వెసులుబాటును కల్పించిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ నెలలో పెన్షన్ తీసుకోకపోతే మిగిలిన పెన్షన్ అమౌంట్ని తిరిగి మన యొక్క రాష్ట్ర సచివాలయాలు నేరుగా గవర్నమెంట్కి అయితే సబ్మిట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఏ నెలలో పెన్షన్ ఆ నెలలోనే పెన్షన్దారులందరూ తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇక మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని రకాల పెన్షన్లకు కొన్ని రకాల ప్రూఫ్స్ను మనం కలిగి ఉండాలి. ఇప్పుడు వృద్ధాప్య పెన్షన్ విషయానికి వస్తే వృద్ధాప్య పెన్షన్ విషయంలో మన యొక్క వయసు అనేది 60 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో 60 సంవత్సరాలు నిండి ఉండాలి. 60 సంవత్సరాలు నిండినటువంటి కుటుంబంలో ఎవరు కూడా మరొక ఎన్టీఆర్ భరోసా పెన్షన్ని తీసుకోకూడదు. ఒకవేళ ఆల్రెడీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ తీసుకునే లబ్ధిదారుడు మీ రేషన్ కార్డులో ఉంటే మళ్ళీ కొత్త పెన్షన్ మీకు మంజూరు కాదు. ఇక అలాగే ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి ప్రూఫ్ చూస్తే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు, వీటితో పాటు మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారిలో చాలా ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే ఖచ్చితంగా ఈసారి బ్యాంక్ అకౌంట్ కూడా అడుగుతున్నారు. ఈ బ్యాంక్ అకౌంట్ ఎందుకంటే కరోనా లాంటి విపత్తుల సమయంలో ప్రజలకు
చేయూతన ఇవ్వడం కోసం, అంటే లాక్డౌన్ పెట్టినా సరే వీళ్ళకి బెనిఫిట్ అనేది అందాలనే ఉద్దేశంతో దీన్ని తీసుకువచ్చారు. అయితే ఇప్పుడు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ పెన్షన్దారుల్లో వికలాంగుల పెన్షన్లు, అలాగే ఒంటరి మహిళా పెన్షన్లు. సో ఒంటరి మహిళా పెన్షన్ల విషయానికి వస్తే మనకు 35 సంవత్సరాలు నిండి ఉండాలి. 35 సంవత్సరాలు నిండినటువంటి వారికి మాత్రమే ఈ ఒంటరి మహిళా పెన్షన్లు ఇస్తారు. అండ్ భర్త నుంచి డైవర్స్ తీసుకున్నటువంటి వారికి, అలాగే ఈ యొక్క పెండ్లి అనేది చేసుకోకుండా అలాగే నార్మల్గా ఉండిపోతారు కదా కొంతమంది నన్గా. సో ఇట్లాంటి వారికి 35 సంవత్సరాలు అనేటివి పూర్తి అవ్వాలి, అయితేనే వీరికి పెన్షన్ ఉంటుంది. ఇక మనకు వికలాంగుల పెన్షన్ అని వస్తే వికలాంగుల పెన్షన్స్లో మొత్తంగా 21 రకాల డిజబిలిటీలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక అప్డేట్ అయితే ఇచ్చింది. ఈ 21 డిజబిలిటీలకు సంబంధించి మీలో ఏదైనా ఉంటే మీరు ఈ యొక్క దివ్యాంగుల పెన్షన్కి ఈజీగా అప్లై చేసుకోవచ్చు. సో 1 నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకు వచ్చేసి మొట్టమొదటిది లెప్రసీ కార్డ్ పెన్షన్. సో లెప్రసీకి సంబంధించి అంటే కుష్టు వ్యాధికి పూర్తిగా నయమైన వాళ్ళు, చేతులు లేదా కాళ్ళు దెబ్బతిని ఉన్నప్పుడు ఈ డిజబిలిటీకి స్లాట్ అనేది బుక్ చేసుకోవాలి. సో ఎవరైనా సరే కుష్టు వ్యాధి కలిగినటువంటి వారు ఎవరైనా ఉంటే అటువంటి వారికి ఈ యొక్క లెప్రసీకి సంబంధించినటువంటి మనకు పెన్షన్ అయితే రిలీజ్ చేస్తారు. ఇది వికలాంగుల పెన్షన్ కిందకి వస్తుంది. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసి కాళ్ళు చేతులు సరిగా కదలకపోవడం, నడవలేకపోవడం, పోలియో సమస్య, యాక్సిడెంట్ వల్ల కాళ్ళు చేతులు విరిగినప్పుడు ఈ డిజబిలిటీ స్లాట్లో మీరు బుక్ చేసుకోవాలి. సో మనం ఈ సదరం సర్టిఫికేట్స్ కోసం స్లాట్స్ కోసం మనం బుక్ చేసుకోవాలి కదా. సో ఏ స్లాట్ అనేది మనం ఎక్కడ బుక్ చేసుకోవాలనేది మనం మీ సేవలోనే బుక్ చేసుకుంటాం, లేదా సచివాలయంలో స్లాట్స్ బుక్ చేసుకుంటాం. కానీ లోకోమోటర్ డిజబిలిటీ కింద మనం దీన్నైతే బుక్ చేసుకోవాలి. ఇక ఎత్తు చాలా తక్కువగా ఉండడం అంటే మరగుజ్జుతనం అనేది ఉంటే ఇది పుట్టుకతోనే వచ్చే సమస్య కాబట్టి 4 అడుగులు లేదా అంతకంటే తక్కువ ఎత్తు ఉన్న వాళ్ళు మాత్రమే ఈ డిజబిలిటీ స్లాట్ అనేది బుక్ చేసుకోవాలి. ఇక మనకు వచ్చేసి పుట్టుకతోనే మెదడు సమస్య వల్ల కదలికలు సరిగా ఉండకపోవడం, చేతులు కాళ్ళు వణకడం లేదా బలంగా లేకపోవడం వంటి సమస్యలు ఉన్నవాళ్ళు ఈ డిజబిలిటీ స్లాట్లు అయితే బుక్ చేసుకోవాలి. ఇక మనకు మరొక స్లాట్కి సంబంధించి చూస్తే కండరాలు నెమ్మదిగా బలం కోల్పోయే వ్యాధి, నడవడం చేతులు ఎత్తడం వంటి ఇబ్బంది ఉన్నవాళ్ళు ఈ స్లాట్లను అయితే మనకు డిజబిలిటీ కింద బుక్ చేసుకోవాలి. చాలా కాలం నుంచి నాడీ సమస్యలు అంటే మెదడులో నరాలు దెబ్బతినడం, నడవలేకపోవడం, చేతులు కాళ్ళు కదల్చలేని వాళ్ళు ఈ యొక్క డిజబిలిటీకి సంబంధించినటువంటి మనం క్రోనిక్ న్యూరాలజిస్ట్ కండిషన్స్ అని చెప్పి ఆ స్లాట్లో మనం బుక్ చేసుకోవాలి. ఇక నరాలు దెబ్బతిని శరీరం బలం కోల్పోయే వ్యాధి, చూడడం నడవడం మాట్లాడడం సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు ఈ డిజబిలిటీ స్లాట్ అనేది మనం బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి వణుకు వచ్చి చేతులు కాళ్ళు కదల్చడం కష్టమయ్యేటువంటి వ్యాధి, ఇది చాలా నెమ్మదిగా నడుస్తూ ఇబ్బంది పడే వాళ్ళకి ఈ డిజబిలిటీ కింద అయితే మనం స్లాట్ అనేది బుక్ చేసుకోవచ్చు. చెవులు వినబడకపోవడం లేదా వినడం పూర్తిగా వినలేకపోవడం అంటే మనకు చెవుడు అంటలా, సో అదనమాట. సో అట్లాంటి వారు. సో తర్వాత వచ్చేసి మనకు మానసిక రోగులు అంటే డిప్రెషన్, భయం, మనసు గందరగోళం, రోజువారీ జీవితం సరిగా నడవలేకపోవడం, ఇతర ఇబ్బందులు ఉన్నవాళ్ళు ఈ స్లాట్లో మనం బుక్ చేసుకోవచ్చు. మందబుద్ధి, బుద్ధిమాంద్యం, తెలివి సాధారణంగా కంటే కూడా తక్కువ ఉండడం, చదువు మాట్లాడడం రోజువారీ పనులు నేర్చుకోవడంలో ఇబ్బందులు ఉన్నవారు కూడా ఈ స్లాట్లో మీరు బుక్ చేసుకోవచ్చు. ఇక కంటి చూపు పూర్తిగా లేనివారు ఈ యొక్క బ్లైండ్నెస్కి సంబంధించినటువంటి స్లాట్లో మీరు బుక్ చేసుకోవచ్చు. లో విజన్, కళ్ళు కొంచెం మాత్రమే చూడగలగడం, దూరం లేదా దగ్గర వస్తువులు స్పష్టంగా కనిపించకపోవడం వంటి సమస్య ఉన్నవారు కూడా ఈ డిజబిలిటీ స్లాట్లో అయితే మీరు బుక్ చేసుకోవచ్చు. రక్తం గడ్డ కట్టని వ్యాధి ఉన్నవాళ్ళు అంటే చిన్న గాయమైనా ఎక్కువ రక్తం పోవడం ఈ డిజబిలిటీ స్లాట్లో కూడా మీరు బుక్ చేసుకోవచ్చు పెన్షన్కి. శరీరంలో రక్తం తక్కువ అయ్యే వ్యాధి ఉన్నవాళ్ళు ఎప్పుడూ రక్తం ఇవ్వాల్సి ఉంటుంది, వాళ్ళకి బ్లడ్ సరిపోదు రక్తం ఎక్కించుకుంటూ ఉంటారు అన్నమాట వాళ్ళు. ఇలాంటి వ్యాధి ఉన్న వాళ్ళు కూడా మీరు ఈ యొక్క వికలాంగుల పెన్షన్కి స్లాట్ బుక్ చేసుకోవచ్చు. రక్త కణాలు వంకరగా మారి నొప్పులు, రక్తం తక్కువ అయ్యేటువంటి వ్యాధి, చాలా నొప్పి మరియు అలసట వస్తుంది, ఇటువంటి లక్షణాలు ఉన్నవారు డిజబిలిటీ స్లాట్ కూడా మీరు బుక్ చేసుకోవచ్చు. యాసిడ్ దాడి వల్ల ముఖం మరియు శరీరం దెబ్బతినడం, యాసిడ్ దాడి వల్ల చర్మం, కళ్ళు, చేతులు సమస్యలు వచ్చిన వారు కూడా ఈ డిజబిలిటీ స్లాట్లో మీరు బుక్ చేసుకోవచ్చు. మాట్లాడడం లేదా భాష అర్థం కాకపోవడం,
మాటలు స్పష్టంగా రాకపోవడం వంటి సమస్యలను వారు కూడా డిజబిలిటీ స్లాట్లో బుక్ చేసుకోవచ్చు. చదవడం రాయకపోవడం, అలాగే లెక్కలు నేర్చుకోకపోవడం మాత్రం సమస్య అనేది మనకు తెలివికి సంబంధించి సాధారణంగా చదువు కష్టంగా ఉన్నట్లయితే ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే వారు కూడా ఈ దివ్యాంగుల పెన్షన్కి అప్లై చేసుకోవచ్చు. ఇతరులతో కలవడం, మాట్లాడడం, ప్రవర్తనలో సమస్య, ఒంటరిగా ఉండాలనిపించడం, కొన్ని పనులు రిపీటెడ్గా చేయడం వంటి సమస్యలు చేస్తున్న వారు కూడా మనకు ఈ పెన్షన్కి అప్లై చేసుకోవచ్చు. ఒకటి కంటే ఎక్కువ వైకల్యాలు ఉన్నవారు కూడా కళ్ళు, చెవులు, కదలికలు, మనస్సు, డిజబిలిటీస్ లాట్లు కూడా మనం బుక్ చేసుకోవచ్చు అనమాట. సో మనకు మల్టిపుల్ డిజబిలిటీస్ కింద అయితే మనం దీన్ని బుక్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనకు మొత్తంగా 21 రకాల డిజబిలిటీలకు సంబంధించి ఉన్న వారందరూ కూడా ప్రతి సోమవారం మరియు మంగళవారంలో నెలలో మనకు ప్రతి వారంలో కూడా ఈ స్లాట్స్ అనేది బుక్ చేసి ఓపెన్ చేస్తున్నారు. సో మీరు వెళ్ళి చెక్ చేయించుకొని మీకు అర్హత ఉంటే మీరు డైరెక్ట్గా పెన్షన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ మనకు ఈ యొక్క చర్మకారులకు సంబంధించినటువంటి పెన్షన్ విషయానికి వస్తే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం 40 సంవత్సరాల వారికి కొత్త పెన్షన్లు అయితే మంజూరు చేస్తుంది. అలాగే మనకు నేతన్నలకు వీటితో పాటుగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా కల్లుగీత కార్మికులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే చర్మకారులు కానీ డప్పు కళాకారులు కానీ వాళ్ళతో పాటు వీళ్ళు కూడా 50 సంవత్సరాలకైతే కొత్త పెన్షన్లు అయితే మంజూరు చేస్తున్నారు. అయితే చాలామంది మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కేటగిరీలకు సంబంధించిన వారికి 50 ఏళ్లకి కొత్త పెన్షన్లు మంజూరు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చినటువంటి హామీని ఎప్పటి నుంచి నెరవేరుస్తారు బ్రదర్, ఎప్పుడు ఆన్లైన్లో సైట్ రిలీజ్ చేస్తారు అని చాలామంది అడుగుతూ ఉన్నారు. మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు. ఇప్పుడు నేను కొన్ని ప్రూఫ్స్ చెప్తాను, ఈ ప్రూఫ్స్ రెడీ చేసుకోండి. సో నేను ఎప్పుడు మీకు ఆన్లైన్లో సైట్ రిలీజ్ అవుతుందో కూడా క్లారిటీ అయితే ఇస్తాను. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ప్రూఫ్స్ విషయానికి వస్తే రేషన్ కార్డు కలిగి ఉండాలి, ఆధార్ కార్డు కలిగి ఉండాలి, బ్యాంక్ అకౌంట్ ఉండాలి, అలాగే వీటితో పాటు క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ ప్రూఫ్ ఉండాలి. ఈ 5 ప్రూఫ్స్ అనేది ప్రతి ఒక్క పెన్షన్దారుకి కామన్గా ఉండాలి. అది మీరు ఏ పెన్షన్కైనా సరే, వృద్ధాప్య పెన్షన్ కావచ్చు, ఒంటరి మహిళ కావచ్చు, అలాగే మీకు చర్మకారులు కావచ్చు, డప్పు కళాకారులు కావచ్చు, కల్లుగీత కార్మికులు కావచ్చు, అలాగే మీకు నేతన్న పెన్షన్ కావచ్చు, మత్స్యకార భరోసా పెన్షన్ కావచ్చు, ఏ పెన్షన్కైనా సరే సిమిలర్గా వికలాంగుల పెన్షన్తో సహా అన్ని పెన్షన్లకు ఇదే ప్రూఫ్స్ ఉండాలి. అండ్ మీరు పెన్షన్ రకాన్ని బట్టి ఒక ప్రూఫ్ అయితే కలిగి ఉండాలి. ఇప్పుడు ఒంటరి మహిళా పెన్షన్ అనుకోండి, డైవర్స్ ఉండాలి. అలాగే వితంతు పెన్షన్ అనుకోండి, భర్త చనిపోయినటువంటి డెత్ సర్టిఫికేట్ ఉండాలి. అలాగే వికలాంగుల పెన్షన్లకైతే సదరం సర్టిఫికేట్ అనేది మనం కలిగి ఉండాలి. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు సెర్ఫ్ సిఇఓ ఉత్తర్వులు అయితే జారీ చేశారు. సో ఈయన జారీ చేసినటువంటి ఉత్తర్వుల ప్రకారం పాత విధానంలో ఇక నుంచి ఎంపిక జరగదు. సరికొత్త విధానంలో 6 దశల మనకు వెరిఫికేషన్తో పాటు పెన్షన్దారుడికి ఇక నుంచి పెన్షన్ల పంపిణీలో కూడా కొన్ని మార్పులు చేశారు. గతంలో మనకు పెన్షన్లు అనేటివి వేలిముద్ర ద్వారా, ఐరిస్ ద్వారా ఫోటో తీసుకొని ఇస్తున్నారు. అయితే ఈసారి సరికొత్త విధానంలో ఒక మొబైల్లో సరికొత్త యాప్ అనేది ఇన్స్టాల్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఆ యాప్ ద్వారా ఇక నుంచి మన యొక్క జియో ట్యాగింగ్ అనేది చేసి జియో ట్యాగింగ్ ఆధారంగా పెన్షన్లు అయితే పంపిణీ చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి మనకు మరో 4 రోజుల్లో ఈ యొక్క కొత్త పెన్షన్లు అయితే మంజూరు చేయబోతున్నారు. దాదాపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మందికి కొత్త పెన్షన్లను మంజూరు చేయాలని 2 సంవత్సరాల కాలం అనేది కూటమి ప్రభుత్వం పూర్తి చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో మనకు శుభవార్తనైతే అందించింది. ఈ 10 లక్షల మంది పెన్షన్దారులకు సంబంధించి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్స్ ప్రారంభమయ్యే అప్డేట్ను కూడా నేను ఎప్పటికప్పుడు మీకు ఇస్తూ ఉంటాను. మిస్ కాకుండా ఉండాలి అనుకుంటే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేసి రెగ్యులర్గా మీరు మన ఛానల్ని వాచ్ చేస్తుండండి. వీడియోని దయచేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో చాలామంది పెన్షన్ల కోసం ఎదురు చూసేవారు ఉంటారు. వాళ్ళందరికీ కూడా షేర్ చేసి కొంచెం సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.